మైలారం ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఇక శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి అని అధికారులను అడిగే ప్రయత్నం కూడా చేస్తారని కూడా తెలుస్తుంది. మరోవైపు ఆయన ఆసుపత్రికి వెళ్లి అక్కడ 33 మంది క్షతగాతులు ఉన్నారు, వారిని పరామర్శిస్తారని కూడా తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు ఘటనా స్థల వద్ద మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఏంటి అసలు ప్రమాదానికి గల ప్రాథమిక నిర్ధారణ ఏంటి అని చెప్తున్నారు అధికారులు? ప్రమాదం జరగటానికి గల ప్రాథమిక నిర్ధారణ ఏంటి అని చెప్తున్నారు అధికారులు. ఏంటి అప్డేట్స్? అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే అంశాల గురించి ఒకవైపు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో మృతదేహాలు అంతకంతకు వాటి సంఖ్య పెరుగుతూ వస్తుంది. మృతదేహాల సంఖ్య కూడా పెరుగుతుంది, మృతదేహాలు కూడా బయట పడుతూ ఉన్నాయి. అయితే ఒకవైపు శిథిలాలు తొలగిస్తున్నటువంటి సందర్భంలోనే శిథిలాలు ఒకవైపు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ శిథిలాల కింద నుంచి కూడా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. మృతదేహాలన్నీ కూడా ఎక్కడ గుర్తుపట్టలేనటువంటి స్థితిలో మారిపోయాయి. కొన్ని మృతదేహాలు పూర్తి స్థాయిలో కాలిపోతే మరికొన్ని మృతదేహాలు ఆ శిథిలాల కింద చిక్కుకుని రక్తగాయాలతో కనీసం ఆనవాళ్లు కూడా లభించినటువంటి స్థితికి చేరుకున్నాయి. సో వాటన్నిటినీ కూడాను అతి కష్టం మీద రెస్క్యూ అధికారులు వాటిని బయటికి తీసి అంబులెన్స్లో వాటిని తరలిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటి వరకు కూడా 42 మృతదేహాలను గుర్తించారు. 42 మృతదేహాలు బయటికి వెలికి తీశారు. అయితే ఈ 42 మృతదేహాలు ఎవరివి, వారి వివరాలు ఏంటి, వారి కుటుంబ సభ్యులు ఎవరు అనేటటువంటి అంశాలు మాత్రం ఇంకా తెలియరావడం లేదు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి వివరాలు తెలియాలి అంటే మాత్రం వారిని గుర్తుపట్టే విధంగా ఉండాలి. కానీ వారి మొహం భాగం కావచ్చు, లేకపోతే ఇతర భాగాలు కూడా ఎక్కడ కనీసం గుర్తుపట్టలేని స్థితిలో అవన్నీ కాలిపోయి ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో వారికి దాని ద్వారా ఆ మృతులను గుర్తించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అందుకు అనుగుణంగానే మృతదేహాలన్నింటినీ కూడా పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ప్రత్యేకంగా పోస్ట్ మార్టం నిర్వహించడంతో పాటు డిఎన్ఏకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా అక్కడే నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హైదరాబాద్ బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేస్తూ ఉన్నాయి. తెల్లవారుజామున సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ బృందం కూడా ఘటనా స్థలికి చేరుకుంది. ప్రధానంగా ఎప్పుడైతే పేరుకు సంబంధించిందో G+3కి సంబంధించిన భవనం మొత్తం ఉంటాయి, పరిశ్రమకు సంబంధించిన భవనం, అందులోనే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంటుంది. అందులోనే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తో పాటు మరోవైపు ఈ ప్రొడక్షన్ బిల్డింగ్, ఆ తర్వాత సంబంధించినటువంటి అన్ని కూడా అదే బిల్డింగ్ లోనే ఉంటాయి. అయితే ఉదయం ప్రొడక్షన్ జరిగేటటువంటి ప్రాంతంలోనే 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున ఈ బ్లాస్టింగ్ అనేది జరిగింది. అదే సమయంలో ప్యాసింజర్ సుమారుగా 147 మంది వరకు కూడా ఉన్నారంటే అంచనా. ఇందులో చాలా మంది కూడా తప్పించుకునే మాత్రం మరికొంతమంది మాత్రం ఇక్కడే లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం ఉన్నారు. దగ్గరలో ఉన్నది మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తారు ప్రమాదం గురించి?